హే గాయస్, వెల్కమ్ టు టియా మూమెంట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే, అందరూ ఎక్కడికి వెళ్ళినా నన్ను ఒకే క్వశ్చన్ అడుగుతున్నారు. లైక్ అది మా రిలేటివ్స్ అయినా అవని అండ్ మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్ అయినా అవని, ఏంటి మీది లవ్ మ్యారేజా అని చెప్పి అడుగుతున్నారు. నాకు ఒకటి అర్థం కాదు, బెంగళూరులో జాబ్ చేస్తున్నంత మాత్రాన, ఇద్దరు బెంగళూరులో జాబ్ చేస్తున్నంత మాత్రాన ఇద్దరిది లవ్ మ్యారేజ్ అయిపోద్దా? అది నా క్వశ్చన్. అండ్ దట్టు నేను కుందనహల్లి దగ్గర, లైక్ వైట్ ఫీల్డ్ కుందనహల్లి దగ్గర వర్క్ చేస్తున్నాను. సో అక్కడే నేను హాస్టల్. అండ్ తిను అసలు నాకు తెలీదు కూడా. అసలు నాకు బెంగళూరులో ఓన్లీ ఆల్మోస్ట్ నాకు కొన్ని ప్లేసెస్ మాత్రమే తెలుసు. లైక్ వైట్ ఫీల్డ్, మార్తాలి, కుందనహల్లి ఇవే తెలుసు. ఎలక్ట్రానిక్ సిటీ సైడ్ ఎప్పుడు వెళ్ళలేదు, నాకు ఆ సైడ్స్ కూడా అంత తెలీదు. అండ్ దట్టు ఏంటంటే, తిను ఎక్కడ ఎలక్ట్రానిక్ సిటీ దాటాక సిల్క్ బోర్డ్ అది దాటాక సంథింగ్ అక్కడెక్కడ అరౌండ్ అక్కడెక్కడ ఉంటాడు. అండ్ తను మౌజర్ ఎలక్ట్రానిక్స్లో చేసేవాడు ఫస్ట్. నేను ఫస్ట్ నుంచి క్యాబ్జన్. మౌజర్ ఎలక్ట్రానిక్స్ అనే కంపెనీ ఉందని కానీ అసలు, అండ్ అందులో తను వర్క్ చేస్తూ ఉంటాడు. సో నాకు తను ఎవరో కూడా తెలియదు. అండ్ లవ్ విషయానికి వస్తే, అసలు లవ్ అనేది ఒక పేడ కళ నా దృష్టిలో. అండ్ లవ్ అనేది ఒక వేస్ట్ ఆఫ్ టైమ్. అండ్ ఏంటంటే, అది మనం చేసినా అది ఎంతో అదృష్టం ఉంటేనే కానీ అది దక్కదు. సో అది మా చెల్లికి దక్కింది అనుకోండి, అది వేరే విషయం. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాకు లవ్ మీద ఒక గౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండేది. బట్ అది నాకు అవ్వలేదు. అదంతా ఒక పేడకలని చెప్పి వదిలేసాను. ఇప్పుడు ప్రజెంట్ నా లైఫ్ అయితే బాగుంది. కానీ చాలామందికి, అంటే లైక్ నా ఫ్రెండ్స్కి ముందెప్పుడు కాల్ చేయలేని వాళ్ళు అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉంటారు కదా. వాళ్ళు అడుగుతుంది, ఏంటి నీకేంటి లవ్ మ్యారేజ్ చేసుకున్నావు, హ్యాపీగా ఉంటున్నావు. ఏంటి, నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నానా, ఎవరు చెప్పారు వీళ్ళకి అని చెప్పేది ఉంటుంది. అవన్నీ ఎవరైతే సృష్టించారో నేను నోట్తో కూడా చెప్పలేను అనమాట. ఇప్పుడు మన గురించి వాళ్ళకి తెలీదు, కానీ మనల్ని ఏదో అనేయాలి, మనల్ని ఏదో చేసేయాలి. ఒకటి చెప్తాను, మీరు అనుకున్నంత మాత్రాన, మీరు ఏదో చేసేయాలనుకున్నంత మాత్రాన ఎవడో ఏది అయిపోడు, ఓకే. అండ్ ఏంటంటే, దేవుడు ఎవరికి ఇవ్వాల్సిందో వాళ్ళకి ఇస్తారు. మంచి చేస్తే మంచిగా ఇస్తాడు, చెడు చేసినా దేవుడు అనేవాడు మంచోడు కదా. చెడు చేసినా మంచిగా చేస్తాడు మనుషులకి, మంచి చేసినా మంచిగా చేస్తాడు మనుషులకి. కానీ చెడు అనేది ఏంటంటే, ఒకానొక టైంలో అది మనకి చూపించేస్తుంది చెడు అనేది. సో ప్లీజ్, అందుకే ఒకరి గురించి మనము ఏమీ తెలియకుండా మాత్రం మాట్లాడకూడదు. అదైతే నేను చెప్పగలను. అండ్ ఒకరి జీవితంలో ఏం జరుగుతుంది అనేది కూడా మనం చెప్పలేము. సో ఎప్పుడూ ఒకరి గురించి ఏమీ తెలియకుండా ఒక మాట విసిరేయొద్దు. అట్ ది ఎండ్ నేను ఏం క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నానంటే, మాది లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్డ్ మ్యారేజ్. దానివల్ల మేము చాలా ఫేస్ చేసాము. చాలా అంటే చాలా గొడవలు అయ్యాయి. అండ్ పెళ్ళిలో కూడా చాలా గొడవలు అయ్యాయి. అవి ఏంటి, ఎందుకు అయ్యాయి అనేది నేను నెక్స్ట్ వీడియో చెప్తాను. అంటిల్ దెన్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టియా మూమెంట్స్ యూట్యూబ్ ఛానల్.